నిన్న గూడూరు మండలం మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రం ఓపెనింగ్కి వచ్చారు ఎమ్మెల్యే గారు. ధాన్యం కొనుగోలు ఓపెనింగ్కి వచ్చిన దాంట్లో ఆయన కొన్ని అవాస్తవాలు మీడియా ముందు మాట్లాడటం జరిగింది. ఎట్లా అంటే మండల స్థాయి నాయకులు ఇచ్చిన రిపోర్ట్ను బట్టి ఆయన మాట్లాడారనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గూడూరు మండలంలో ఎవరైతే మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పడిపోయిన పొలాలను చూడటానికి వచ్చారో ఆ ఫోటో ఫ్రేమ్ లో ఉన్న వ్యక్తులందరూ కూడా పేటిఎం బ్యాచ్ అని డబ్బు తీసుకుని మీడియా కోసం నుంచోబెట్టారనే మాట ఆయన మాట్లాడటం అనేది జరిగింది వీడియోలో. అది చాలా తప్పు. ఆయన్ని ఆ రకంగా మాట్లాడించింది ఎవరో కూడా మాకైతే అర్థం కావట్లే. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రామరాజుపాలెనికి సంబంధించిన ఓటర్లు, రైతులు, ఆధార్ కార్డులు కూడా రామరాజుపాలెంలో ఉన్న ఈ ఫోటోలో ఏదైతే మీరు మీడియా ముందు పెట్టారో ఇవన్నీ చూపించారో వీళ్ళందరూ ఫేక్ అని ఎవరైతే మీరు మీడియా ముందు చూపించారో వీళ్ళందరూ రామరాజుపాలెనికి సంబంధించిన రైతులు. చూసుకోండి ఒకసారి. మీకు కావాలంటే వీళ్ళ ఆధార్ కార్డులతో సహా నేను మీకు మీడియా మిత్రులందరికి కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. ఎందుకంటే పేడ్ ఆర్టిస్టులు పెట్టుకుని ఫేక్ ప్రచారాలు చేసుకోవాలంత అవసరం మా వైఎస్ఆర్ పార్టీకి లేదు. మీకు ఒకటే చెప్తున్నాం, ఎన్రోల్మెంట్ అయిందన్నారు. ఎంతవరకు అయింది అనేది ఎవరు కూడా ఇవాళ సమాధానం చెప్పే పరిస్థితుల్లో కనబడట్లే. కౌలు కార్డులు ఇచ్చామన్నారు. ఆ కౌలు కార్డులు మండలానికి ఎన్ని ఇచ్చారా మీరు ఏమైనా చెప్పగలరా? అక్కడ 2, అక్కడ 3, అక్కడ 10 ఇవ్వడం తప్పితే ఎక్కడ మీరు పరిపూర్ణతతో మీరు కౌలు కార్డులు రైతులకు ఇచ్చారు? ఇవాళ ప్యాడీ ఎన్యుమరేషన్ చేశామని చెప్తున్నారు. మీరు ఏదైతే మీడియా మిత్రులకి మీ మీటింగ్ లో మీరు చూపించారో అది ఏ రోజు జరిగింది, ఏ టైంకి జరిగింది అనేది ఒకసారి మీరు చూపించిన డాక్యుమెంట్ ని మీడియా మిత్రులకు ఇవ్వండి. ఆదివారం అంటే నవంబర్ 2వ తారీఖుకి దాన్ని విఆర్ఓ అప్రూవల్ పంపించారు. అంటే ఆదివారం కూడా సచివాలయం వాళ్ళు పనిచేస్తున్నారు. ఒక్కసారి ఏంటంటే ఇక్కడ ఎవరైనా మీరైనా మేమైనా ఎవరైనా సరే జనాల కోసం పాటుపడే వాళ్ళమే కానీ సొంతానికి పాటుపడేవాడు ఎవరు లేరు. మైమరిచి అబద్ధాలు చెప్పి జనాల్ని తప్పు రూటు మాత్రం తీసుకెళ్ళకండి. మీరు ఏం చేశారు? ఎన్యుమరేషన్ మొత్తం అయిపోయింది అంటున్నారు. ఎన్ని ఎకరాలు చేశారు? ఎన్ని వందల ఎకరాలు చేశారు? ఎంత చేశారు? మీరు ఇవ్వండి. మీరు ఆ డబ్బులు జనాల అకౌంట్లో, రైతుల అకౌంట్లో వేయండి, వేసి మాట్లాడండి. ఇవాళ కౌలు రైతు ఉన్నారంటే ఆ ఎన్యుమరేషన్ ఎవరికి పడుతుంది? చేను రైతుకు పడుతుంది. కౌలు ఎవరి పరిస్థితి ఏంటి? కౌలు చేసుకుని ఆరికాలం అక్కడ డబ్బులు తెచ్చుకుని ఆ కౌలు రైతు పరిస్థితి ఏంటి? రైతన్న నేస్తం ఏమిచ్చారు? మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇవాళ ఈ మీడియాలోనో ఇంకో దాంట్లో మీరు ఎంత ఫేక్ చేసుకున్నా సరే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి పాట కాదు. ఆల్రెడీ మేము ప్రతిపక్షంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పోరాడుతున్నాడు. కొంచెం సేపు ఆ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి జనాలకు ఏం చేయాలి అనేది చూడండి. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఆ జగన్ పాట తప్పితే రెండో పాట మీ దాని నుంచి మేము వింటలే. ప్రతి దాంట్లో ఏదో ఒకటి తీను పెట్టను. ఇప్పుడు కోన వెంకటేశ్వరరావు, ఆయనది కోన గ్రామం, ఆయనకి 50 సెంట్లు పొలం ఉందని మీ మాధ్యమంలోనే చెప్పారు. 50 సెంట్లు ఉంటే రైతు కాదా? ఆయన కృష్ణా జిల్లా వాసి కాదా? ఆయన ఏమన్నా ఆటో డ్రైవరా? లేకపోతే ఇంకా ఏదన్నా తోలుకునే మెకానికా? కాదుగా, రైతేగా. 50 సెంట్లు పొలం ఉందని మీరే చెప్తున్నారుగా. రైతు అనేవాడు వచ్చి ఆ బాధ చెప్పుకోరా? కృష్ణా జిల్లాలోనేగా జరిగింది. అంటే పెడన కాన్స్టిట్యున్సీకి వస్తే ఆయన కృష్ణా జిల్లా పర్యటనకి 2-3 చోట్ల ఉంటాడు. అక్కడికి వచ్చి చెప్పుకుంటాడు. దానివల్ల దాన్ని స్కోరింగ్ చేసి దాన్ని మీడియాలో పెట్టి ఏంది? మీరు దమ్ముగా ఆత్మవిశ్వాసంతో మీరు రైతులకి న్యాయం చేయండి. మిమ్మల్ని ఎవరు మాట్లాడతారు? ఎవరు క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇటీవల సంభవించిన మౌంటా తుఫాను సందర్భంగా
మరి మన పెడ నియోజకవర్గం సంబంధించి ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగ ప్రాంతం, వేరే వ్యాపారాలు కానీ ఇతర ఆదాయాలు లేని ప్రాంతం. ముఖ్యంగా ఈ తుఫానికి ఈ పెడ నియోజకవర్గం సంబంధించి పంట పూర్తిగా దెబ్బతింది అనే ఉద్దేశం చేత మరి తుఫాను సంభవించిన ఆ మరుసటి రోజు ఉప్పాలరాము గారు మరి నియోజకవర్గం అంతా కూడా పర్యటించారు. ఆయనతో పాటు గూడూరు మండలంలో మేము కూడా పర్యటించడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ రైతులు పిలిపించిన అంశాలు ఏంటంటే, ఈ వర్షం తక్కువ, గాలి ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వం వారు, అగ్రికల్చర్ వాళ్ళు పూర్తిగా పడిపోయి వర్షంలో నానిపోతేనే పంట నష్టపరిహారంగా రాయమన్నారు. నిలబడి ఉన్నాయి మాత్రం రాయొద్దన్నారు. అగ్రికల్చర్ వాళ్ళు రైతులతో అనటం వల్ల వాళ్ళంతా కూడా రాము గారి దగ్గర వాళ్ళు బాగా చెప్పుకున్నది ఏంటంటే, కంకులు నిలబడినా కానీ విపరీతమైన గాలికి అవి కొట్టుకుపోయి తప్పలు కానీ అట్లాగే కాయ ఒడ్డు రావడం జరిగింది. పాలు పోసుకోవడం అనేది చూపించారు క్లియర్గా. నేను నష్టపోయానండి. ఇవాళ అనేక ఇబ్బందులు పడి వ్యవసాయం చేస్తున్న పరిస్థితుల్లో గతంలో వర్షాలకి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా నాట్లు వేయటం జరిగింది. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టుకుని ఉన్నాం, పూర్తిగా దెబ్బతిన్నామని ఆయన కన్నీరు పెట్టుకున్న పరిస్థితుల్లో మరి రాము గారు కానీ, మన పెడన నియోజకవర్గ ఇన్ఛార్జి, అట్లాగే జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ పేరు నాని గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా పెడ నియోజకవర్గం తీవ్రంగా దెబ్బతింది, ఎక్కువగా రైతాంగ ప్రాంతం ఇది, ఒకసారి మీరు వచ్చి ఆ రైతులను పరామర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మరి జగన్మోహన్ రెడ్డి గారిని రామరాజపాలెం తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో యాక్చువల్గా వీళ్ళంతా కూడా మీకు తెలిసింది ఏంటంటే, మీరు ఒకసారి ఆ రామరాజపాలెంలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అడగండి, వీళ్ళ రైతులే కాదనేది. ఇవాళ ఫేక్ ఆర్టిస్టులు కానీ పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి లేదనే సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే రైతాంగం తీవ్రంగా, ఎందుకంటే ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, జనసేన పార్టీ ఉన్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు, అందరూ కూడా రైతులే. మీ తెలుగుదేశం పార్టీ సంబంధించిన రైతులు బాధపడతలేదు, మీరు ఒకసారి కనుక్కోండి రైతులు తెలిసి. ఎందుకంటే మా దగ్గర వాళ్ళు కూడా బాధపడ్డారు. ఎందుకంటే ఓన్లీ పడిపోయినాయి రాస్తున్నారు, నుంచిన నాటికి పంట నష్టపడలేదు, తీవ్రంగా దెబ్బతింటాం, వాళ్ళ ఇంత ఖర్చులు పెరిగిపోయినాయి. మీరు ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడాల్సిన అంశం ఉందో కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరఫున ఇవాళ మేము చెప్పింది ఏది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా పూర్తిగా నెలలో నాణ్య రాయబడిన ప్రభుత్వం, నుంచున్నవి కూడా పాలు పోసుకోవట్లేదు, దీనికి పూర్తిగా దెబ్బతిన్నారు కాబట్టి రైతులు ప్రభుత్వం ఆదుకోమని ఆయన చెప్పారు తప్పితే వేరే ఇతరత్ర రాజకీయం చేయటానికి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాట్లాడింది కూడా పూర్తిగా రైతులను ఆదుకోమని. అట్లాగే మరి కొల్లు రవీంద్ర గారు మాట్లాడారు నన్ను ప్రెస్ మీట్ లో, ఎక్కడా కూడా బురద అంటుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్యాంట్లు లేపారు, గట్టి మీద నడిచి వెళ్తున్నారండి. వాళ్ళు జరిగిందండి. మేము కూడా చెప్పేది ఏంటి, వర్షం లేదు. ఇప్పుడు అంత క్రితం వాతావరణ శాఖ ప్రకటించిన విపరీతమైన మరి తుఫాను సందర్భంగా తీవ్రమైన వర్షం, గాలి అనుకున్న దాంట్లో గాలి విపరీతంగా వచ్చింది కాబట్టి వర్షం తగ్గింది కాబట్టి నీళ్లు లేవు. మేము అడిగేది కూడా అదే, నీళ్లు ఉన్నట్లో రాయమంటున్నారు, నీళ్లు లేకుండా నిలబడిన పంట దెబ్బతింది కాబట్టి నష్టపరిహారంగా రైతులకి దాదాపు 20 నుంచి 25,000 అడిషనల్ గా వాళ్ళు ఖర్చు అవుతుంది. వాళ్ళు దెబ్బతిన్నారు, పంట దెబ్బతింది కాబట్టి ప్రభుత్వం వాళ్ళని ఆదుకుని మరి రైతులకి పూర్తి న్యాయం చేయవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారు కోరారు. మేము కూడా కోరేదంటే శాసనసభ్యులకి ఇవాళ రాజకీయాలు కాదు, ఎందుకంటే రైతులు నష్టపోయి ఉన్నారు. మీరు కూడా పర్యటించారు, మీకు చెప్పింది కూడా ఇదే. వాళ్ళు మిమ్మల్ని అడిగేదంటే, మీరు తిరిగినప్పుడు కూడా రైతులు ఏం చెప్పారు, పూర్తిగా పడిపోయినట్టుగా రాస్తున్నారు, నిలబడినవి కూడా గాలికి దెబ్బతిన్నాయి కాబట్టి వాటికి నష్టపరిహారం రాయించమని మిమ్మల్ని అడిగారు. మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పెడన రైతుల పరిస్థితి మరి పూర్తిగా పలనాటికి కూడా నష్టపరిహారం ఇప్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం. ఎందుకంటే మీరు కూడా ఇవాళ ఈ రైతులకు సంబంధించిన అంశాలన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి. మీరేదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని ఏదైనా రాజకీయంగా విమర్శించడం కాకుండా రైతులకి న్యాయం చేయాలని సందర్భంగా మేము కోరుతూ, మరి ఏదైనా కానీ రానున్న కాలంలో అట్లాగే ఇన్సూరెన్స్ విషయంకి వస్తే, గతంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళు రైతులను ఆదుకునే పరిస్థితి. ఇవాళ ఎవరి కాళ్ళు రైతులను కట్టుకోమంటంలో కొంతమంది చాలా మంది రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోలేని పరిస్థితుల్లో
ఇవాళ ఎలాంటి ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు తీవ్రంగా రైతులు నష్టపోతారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇన్సూరెన్స్ మరి గతంలో ప్రభుత్వం అలాగే ఇన్సూరెన్స్ కట్టించవలసిందిగా ఈ సందర్భంగా మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు శాసనసభ్యులు తీసుకెళ్లి రైతులను ఆదుకోవాల్సిందిగా ముఖ్యంగా ఈ సందర్భంగా కోరుతూ, కృష్ణా జిల్లా రైతులు వంట తుఫాను వలన చాలా ఇబ్బంది పడుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ జిల్లా రైతులను పరామర్శించడానికి రావడం జరిగింది. అందరూ తెలిసిన విషయమే. అయినా 40% ఓటు బ్యాంక్ ఉన్న ఒక పార్టీకి అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి ఎక్స్ సీఎం, అటువంటి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర స్థాయిని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారు తప్పితే రామరాజుపాలెంలో మీటింగ్ పెట్టారు, రామరాజుపాలెంలో రైతులు లేరు అనేది అది కరెక్ట్ అయిన మాట కాదు. ముఖ్యంగా నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిన్న ఇది ఫేక్ రైతులు స్క్రీన్ ప్లే సృష్టించారు అని చెప్పేసి వీళ్ళు రైతులే కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇష్యూని రేజ్ చేయకపోతే మీరు ఎవరైనా సరే టీడీపీ నాయకులు, ఈ కూటమి నాయకులు 30వ తారీఖు కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చి 31వ తారీఖు రాయడం కంప్లీట్ చేయమని ఇచ్చిన మాట వాస్తవమా కాదు ఒకసారి మీకు గురిమ చేసి చెప్పండి. ఆ ప్రొసీడింగ్స్ కాపీ మీకు అందరికీ మేము సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ నిన్నటి వరకు రాశాం కానీ ఇప్పుడు చెబుతున్నాను. నిన్న ఎమ్మెల్యే గారు ఎందుకు రాశారు? అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం ఫిక్స్ అయింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు కాబట్టి మళ్ళీ మీరు దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ మీరు మన 5వ తారీఖు వరకు రాయడం జరిగింది. అయినా సరే ఇప్పటికైనా సరే మన గూడూరు మండలంలో సుమారు 22,000 ఎకరం సుమారు ఆయకట్టు ఉంటుంది మనకి. ఈ 22,000 ఆయకట్టు ఎకరాల్లో మీరు ఎన్ని ఎకరాలు పోయినట్టుగా మీరు రాశారు? ఇప్పటికి ఏ గ్రామాల్లో ఎంతెంత పోయినట్టుగా మీరు రాశారు? నాకు తెలిసి అఫీషియల్ గానే ఇప్పటికి మీరు 6,000 ఎకరం కూడా రాయలేదు. క్లోజ్ అయ్యే టైంకి నిన్నటి వరకు వాస్తవంగా అయితే మీ లెక్క ప్రకారం అయితే 31వ తారీఖు క్లోజు. జగన్మోహన్ గారు ప్రోగ్రాం ఫిక్స్ అవటం వలన, ఆయన 3వ తారీఖు రావటం వలన మీరు 4వ తారీఖు వరకు దాన్ని పొడిగిచ్చి ఆయన వచ్చి వెళ్ళిపోయే వరకు కూడా మీరు ఒక డ్రామా లాగా దాన్ని నడిపి రాయడం జరిగింది. కులాన్ రైతు వచ్చి ఆయన కష్టాలు చెప్పుకుంటే తప్పేంటి? కులపాన్ రైతు వచ్చి ఆయన కష్టాలు చెప్పుకుంటే తప్పేంటి? చెప్పుకోకూడదా? దాన్ని తీసుకొచ్చి దాని టాపిక్ మొత్తం డైవర్ట్ చేసేసి ఈ రోజున ప్రభుత్వం నుంచి మీరు ఏ న్యాయం చేస్తామో చెప్పకుండా అసలు విషయం పక్కన పెట్టి ఈ విషయం అంతా డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు దాన్ని ఏదో చేశారని చెప్పేసి ఈ కలుపుల మాటలు చెప్పడం కుదరదు. మీరు ప్రజలకు ఎంతో న్యాయం చేస్తున్నారు, చెయ్యాల్సిందే, చేసి తీరాల్సిందే. ఎవరి కోసం చేస్తారు? రైతునే ఒడ్డు అమ్ముకున్న తర్వాత ఈ రోజున పడిపోయిన పొలాన్ని కోసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 30,000 దాకా ఖర్చు పెట్టారు సుమారు ఎకరానికి ఒక రైతు. ఈ రోజున పడిపోయిన పొలం కోయటానికి 5,000 రూపాయలు అయింది, 10,000 అవుతుంది. రేపు కట్టేదా 4,000 అవుతుంది, 8,000 రూపాయలు అవుతుంది. కుప్పను వచ్చినప్పుడు డబుల్ అవుతుంది. ఇవాళ నుంచి మళ్ళీ 35,000 రూపాయలు అయితే చేతికి పంట రాని పరిస్థితి. ఈ రోజున పంట పండిన తర్వాత ఆ రోజుతో రైతు రుణం తీరిపోద్ది. కుప్పం సంఘాలు వడ్డీ అమ్మేసుకుంటాడు. అమ్ముకున్న తర్వాత ఆ వడ్డీ నుంచి ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ వడ్డీ నుంచి వచ్చే నూకట గవర్నమెంట్ ట్యాక్స్కి వెళ్తుంది. దాని నుంచి వచ్చే తౌడ్ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇన్ని రకాల ట్యాక్స్ ఏది కూడా రైతుకి రాదు. రైతు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వాల మీద ఉంది. అది చేసి చేయాల్సింది ఏ గవర్నమెంట్ ఉన్నా సరే. ఎందుకంటే ప్రభుత్వం రైతులు ఏందే రాజ్యం లేదు. రైతు కంటనర్ పెట్టినప్పుడు ఏ గవర్నమెంట్ కూడా నిలబడవు. అందువల్ల మేము రైతు గురించి రైతు బాగా అర్థం చేసుకుని మాట్లాడుతాం తప్పితే వ్యక్తిగతంగా ఎవరి మీద బురద చల్లాలను ఏదో చేయాలి మాకేమీ లేదు. ఇప్పటికైనా మీరు ఇవన్నీ పక్కన పెట్టే మాటలు పక్కన పెట్టి అంతకుముందు ఏమొచ్చింది, అంతకుముందు ఏమి ఇచ్చారో, ఇప్పుడు మేమైతే ఇస్తున్నాం, ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చింది, ఇవాళ ఈ బాధ వచ్చింది రైతుకి. ఈ బాధ మీద మనం ఏం చేయగలుగుతున్నాం, ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం అంటే మీరు నిన్న ఎమ్మెల్యే ఇంకో మాట మాట్లాడారు. వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ లో ఇటువంటి రోజు వాళ్ళు పట్టించుకోలేదు అని. జగన్మోహన్ గారు వచ్చారు, జగన్మోహన్ గారు ఫేక్ రైతుల్ని పెట్టాడు. మేము కార్డులు అసలు కలుగుల మాటలని పక్కన పెట్టేయండి. అసలు ప్రజలకు మనం ఏం చేయదలుచుకున్నాం? మేము ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజలకు గొంతుగా మాట్లాడతానికి వస్తారే తప్పితే మేమే విమర్శ చేయటాకో మేము మరల చేయటం కాదు. నేను అతను వస్తాం వలన
ప్రజలకు ఎంతో కొంత న్యాయం జరుగుద్ది, రైతులకు ఎంతో కొంత న్యాయం జరుగుద్ది, రైతులకు న్యాయం చేయాలని ఉద్దేశంతో ఆయన వచ్చాడు. ఆయన రావటం వలన 4 రోజులు మీరు ఎక్స్టెన్షన్ చేసి 5 రోజుల పాటు ఎక్స్టెన్షన్ చేసి వాళ్ళ రైతులకు న్యాయం జరుగుతుంది. కొంతలో కొంత న్యాయం జరిగింది. ఇప్పుడు ఏం సరే గూడూరు మండలంలో చెప్తున్నా మీ అందరికి కూడా 22,000 ఎకరం సుమారు ఉంటుంది మన గూడూరు మండలం ఆయకట్టు, సాగు చేసిన ఆయకట్టు. మీరు ఎంతవరకు రాశారు? మీరు ఇప్పుడు మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి మీరు ఇప్పుడు సిద్ధపడ్డారా? ఎంత పర్సెంటేజ్ పోయిందని మీరు డిసైడ్ చేశారు? అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ లో ఇన్సూరెన్స్ గవర్నమెంటే కట్టింది రైతులకి. ఇటువంటి విపత్తుక పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ అన్న వచ్చేది ఈరోజు రైతులకి. ఇవాళ మీరు కట్టడం మానేశారు. కట్టడం మానేయడం తర్వాత రైతులకు తెలియక క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళెవరో కూడా ఇన్సూరెన్స్ చాలా మంది ఇప్పుడు 30% కట్టారని తెలుస్తుంది. 70% రైతులు ఇన్సూరెన్స్ కూడా కట్టలే. ఈసారి ఇన్సూరెన్స్ రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఓ పక్క ఇన్పుట్ సబ్సిడీ మీరు ఎంత ఇస్తారో తెలియక మీరు రాసిందే 6,000 ఎకరం కూడా రాయాలి మీరు 22,000 ఎకరాల్లో. అంటే కడమ 65,000 రైతులు ఏమైపోతారో మీరు ఇది పక్కదో పట్టించి ఈ విషయాన్ని పక్కకి పెట్టేసి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ రైతులను పెట్టాడు. అది అసలు తుఫాన్ వచ్చిందా రాలేదా? కృష్ణా జిల్లా దెబ్బతిందా లేదా? పెరణి వర్గం రైతులు దెబ్బతిన్నారా లేదా? ప్రజలకు మీరు న్యాయం చేస్తారా లేదా? మీరు దీన్ని పక్కన పెట్టేసి ఎంతవరకు చేయగలమో చేయాలి తప్పితే మీరు నిజంగా కనుక న్యాయం చేయాలని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి 4వ తారీఖు వస్తారని చెప్పి కనుక ఆయన అనౌన్స్ చేయకపోతే మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చిన దాకా 37తో క్లోజ్ చేసేవాళ్ళ కాదా చెప్పండి? మీరు క్లోజ్ చేసేవాళ్ళు కాబట్టి ప్రొసీడింగ్స్ ఎందుకు ఇచ్చారు మీరు? దాని ఉద్దేశం చెప్పండి ముందు. అసలు ప్రొసీడింగ్స్ ఇచ్చారని క్లోజ్ చేద్దామనే కదా. కేవలం జగన్మోహన్ గారు రాబట్టే కదా వాళ్ళ 12 వరకు రైతులకు న్యాయం జరిగింది, కొంతలో కొంత న్యాయం జరిగింది. మాకు ఎవరి మీద ఈర్ష్య లేదు, ఎవరి మీద మా కోపత మేము ఊరినే రాళ్ళేసి కొట్టాలి, ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి అధికార పార్టీని ఏదో బురద జల్లాలని ఉద్దేశం మాకు ఎవరికే లేదు. ఎమ్మెల్యే గారు కూడా దయవుంచి మీకు చెప్తున్నది ఒకటే, మేమందరం కూడా రైతులకు వీళ్ళందరూ న్యాయం చేయాలని చెప్పేసి మా డిమాండ్. మేమందరం కూడా రైతు పక్షం, మన పెన్న కాన్స్టిట్యున్సీ మొత్తం రైతాంగం. వాళ్ళు 6 నెలలు పంట పండించుకుంటే గాని 6 నెలల పంట శుభ్రంగా చేతికి వస్తే గనక వాళ్ళందరూ కూడా దాన్ని అనుభవిస్తారు. 6 నెలలు 6 కాలం కష్టపడి చేసిన తర్వాత లాస్ట్ కి నోటికాడికి వచ్చేసరికి అది పోయేసరికి రైతుకి బాధ. మీకు తెలియదు ఏంటంటే అధికారులు కూడా పొలం పడిపోయిందే లెక్కేస్తున్నారు. మీరు పడిపోయింది ఓ రకమైన బాధ అయితే నుంచున్న పొలం అంతకంటే ఎక్కువ బాధ. 2024 ఎలక్షన్ ముందు మన ఎలక్షన్ నోటిఫికేషన్ పడేసరికి అప్పుడు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 7,000 చిల్లర అప్పటికి ఆల్రెడీ కొట్టేసి ఉంటే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అది రైతుల ఖాతాల్లో పడింది. అది రాసే జగన్మోహన్ గారు ఇచ్చింది కాదా? అది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చింది కాదా? అది ఇన్పుట్ సబ్సిడీ మీ కూటమి నాయకులు కదా రాలేదా? అప్పుడు వాళ్ళపక్షం చూసారా? ఆ పార్టీ ఈ పార్టీ ఇప్పటికైనా సరే చెప్తున్నా, పార్టీలు పక్కన పెడదాం. మీరైనా మేమైనా ఈ ఎమ్మెల్యే గారు మీరు కూడా చెప్తున్నా, మీరు కూడా వీళ్ళని బట్టి ప్రజలకి ఎక్కువ న్యాయం జరగడం కోసం మీరు కలెక్టర్ గారితో మాట్లాడతారో, సీఎం ఆఫీస్లో మాట్లాడతారో, మీ లోకేష్ గారితో మాట్లాడతారో, మీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతారో, మీ చంద్రబాబు గారితో మాట్లాడి వీళ్ళనంత పెట్టి రైతులు న్యాయం చేయడం ప్రయత్నం చేయండి తప్పితే ఈ బొరజలు కింద ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంది ఒకళ్ళ మీద చెప్పుకుంటే వాళ్ళు మనకి ఎవరికి ఒరిగేది లేదు. రైతులు కళ్ళలో ఒత్తులు పెట్టుకుని ప్రభుత్వం మనకేమిస్తుందా, ప్రభుత్వం నుంచి మనకేం వస్తుంది అని చెప్పేసి ఆశకి ఎదురు చూస్తున్నారు. కాబట్టి మన ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వం ఏమైతే న్యాయం చేయగలుగుతాం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఎమ్మెల్యేగా మీరు పెద్దల పాత్ర వహించి పార్టీలు చూడుకోకుండా, వాళ్ళ పక్షం చూడుకోకుండా అందరికి న్యాయం చేయాలని కోరుతున్నాం. న్యాయం చేయకుండా కనుక మీరు ఈ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ కనుక ఎలాగే టైంగా కాలక్షేపం చేస్తే కనుక రైతులతో మళ్ళీ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఉద్యమం చేయడం మేము సిద్ధంగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. నమస్కారాలు. ఈరోజు మన పెడ నియోజకవర్గం, మా నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన ఉప్పాల రాము గారు పార్టీ ఆఫీసులో మేమందరం గూడూరు మండలం నాయకులందరం కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, మొన్న 28-29 ముంతా తుఫాను వల్ల మన రాష్ట్రం ప్లస్ మన కృష్ణా జిల్లాలో ఎక్కువ శాతం సముద్రం తీర ప్రాంతమైన మచిలీపట్నం, పెడన, అవినిగడ్డ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నష్టపోయాం మనం రైతులు. ఎందుకంటే ఒక రైతు 1 ఎకరం పండించాలంటే
ఫస్ట్ ఆకుమడేయాలి. ఆకుమడేసిన తర్వాత దాన్ని నాటేయాలి. నాటైన తర్వాత ఎరువులు, ఇలా చివరికి ఒర్రి కోత కోసి ఒడ్డు అమ్మేదాకా ప్రతిరోజు టెన్షన్ పడేది ఒక రైతు ఒక్కడే. ఎందుకని ఆ రైతు బాగుంటేనే మనం అందరం ఈ రోజు ఇంత సంతోషంగా ఉంటున్నాం. అలాంటి రైతు మన ముంతా తుఫాను వల్ల చాలా ఇబ్బంది పడి బాధపడ్డాడు. ఎందుకని దాంట్లో 1 ఎకరం పండిస్తే అతనికి మిగిలేది కూడా చివరికి కరెక్ట్ గా తుఫాను కానీ ఏమీ లేకోకుండా వస్తే చేతికి వచ్చేది నాకు తెలిసి ఒక 3,000-4,000 రూపాయలు చేతికి వస్తాయి. అలాంటిది ఈ తుఫాను రావటం వల్ల రైతు పూర్తిగా, నాకు తెలిసినంత వరకు 1 ఎకరం పండించిన రైతు దెబ్బతినే అమౌంట్ 20,000-25,000 వరకు ఉంటుంది. ఎందుకని అక్కడి నుంచి అదే కౌలు రైతు అనుకో, డైరెక్ట్ గా ఎక్కడో మధ్యలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అప్పు తెచ్చుకుని ఆకుమడేసి, ఆకుమడి తర్వాత ఊడు పూడ్చిన తర్వాత కలుపు తీసిన తర్వాత కోత కోసి ఆ ఒడ్డు కుప్పేసిన తర్వాత నాటి ట్రాక్టర్ దున్నినాక అతనికి వచ్చిన అమౌంట్ తో ఎప్పుడు డిసెంబర్లో ఎప్పుడో సంతోషంగా ఉంటది. అలాంటి సంతోషకరం లేకోకుండా ఈ తుఫాను వల్ల దెబ్బతిన్నారు. ఈ దెబ్బతిన్న రైతును ఆదుకోవడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు మా పెడన్ నియోజకవర్గం గూడూరు మండలం రామరాజపాలెం ఆకుమారు మీద, ఇలా సీతారాంపురం గొల్లపాలెం మీద రూట్ మ్యాప్ లో వెళ్ళాడు. ఆ క్రమంలో కొంతమంది ఒక్కొక్క రైతులు ఏం చేస్తారంటే ఒక ఊర్లో పొలం ఉన్నా వేరే ఊర్లో చేసుకుంటారు. ఆ కాల క్రమేణా కోన రైతు ఆ రామరాజపాలెంలో పొలం కౌలుకి చేయడం జరిగింది. అంతేగాని వేరే ఊరు అతను వచ్చి వేరే ఊళ్ళో కౌలు చేసుకోవాలనే ఒక రూల్ ఏం లేదు కదా. ఆ క్రమంలో అక్కడ నుంచున్న కోన రైతామని గొల్లపాలెం రైతామని వాళ్ళ బాధ చెప్పుకోవడానికి మా ఉపాలరాము గారు మరియు మా జిల్లా అధ్యక్షులు పేర్నాని గారు ఆధ్వర్యం వాళ్ళు బాధలు చెప్పుకోవడానికి మన ఇలా నష్టపోయిన వరి అట్లకి నష్టపరిహారం అధికార పక్షం నుంచి ఇప్పించే విధంగా బాధ్యత తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్నారు. ఆ విన్నవించే క్రమంలోనే ఇలా దెబ్బతింది ఇలా అనే క్రమంలో అందరూ చెప్పుకున్నారు. ఆ చెప్పుకుంటాం తప్పేం లేదు కదా. నిజంగా అక్కడ ఉన్నటువంటి మన పరసా బోసు ఆయన దగ్గర 10 ఎకరాలు కౌలు భూమి చేస్తారు. అది అందరికీ తెలుసు కదా పరసా బోసు అన్నదే. అదేవిధంగా పరసా బాలయ్య, అదేవిధంగా దేశి వీరాంజనేయులు, అతను పొలం చేస్తాడు, అతనికి ట్రాక్టర్ ఉంది, దమ్ము చేస్తాడు. అదేవిధంగా పామిటి సాయిబాబు లాక్ కింద ఆయనకి ఎన్ని పొలాలు ఉన్నాయి పాపం. ఆయన పొలాలు కూడా ఈ చెరువుల్లో పోతే కూడా విన్నమించుకున్నాడు. అవి కూడా మీ అందరికీ తెలుసు కదా. బ్రహ్మకృష్ణ 7 ఎకరాలు కౌలు పొలం చేస్తున్నాడు. అది నిజం కాదా? వీళ్ళలో ఎవరు రైతు కాదు? దయవుంచి మనం పార్టీలు పక్కన పెట్టి మనం అందరికీ ఆళ్ళు లేదు వీళ్ళు లేదు మొత్తం అందరికి నష్టపరిహారం వచ్చేటట్టు చూడాలని. ఎందుకంటే ఆళ్ళు బాగుంటేనే మన అందరం బాగుంటాం. మనం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలమే. ఎందుకంటే కింద మొత్తం వ్యవసాయం చిన్న చిన్నగా చేసుకునే వాళ్ళమే. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం ఒక 20,000 ఎంత వచ్చిందనుకో అప్పుకోకుండా ఉంటారు. ఎన్యూమరేషన్ లిస్ట్ లో ఉన్నాయి అన్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కిచ్చారు. వాళ్ళు సంతోషంగా ఉంటారు కాదు. ఆల్రెడీ ఈ పిండి కట్టలు గాని కూలోళ్ళకి గాని ఎక్కడో చోట పెద్ద రైతు దగ్గర అప్పు తెచ్చుంటారు. ఈ వచ్చే డబ్బులు వచ్చుంటే అదే మేము అనేది ఏంటి అంటే, మా ఇదివరకు ఆర్బీకే ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రైతు భరోసా కేంద్రాన్ని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అసలు ఏమి చేయలేదనే దాని పేరు ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రం అంట. అదే పెట్టుకుని ఆ రైతు సేవా కేంద్రంలో ఇదివరకు మేము ఎన్రోల్ చేసినప్పుడు రైతుకి స్లిప్ ఇచ్చేవాళ్ళం. ఇదిగో నీ భూమి ఈకేవైసీ అయిపోయింది, కాపరేట్ ఎన్రోల్మెంట్ అయిపోయింది అని చెప్పేసి మేము కాగితం ఇచ్చేవాళ్ళం రైతుకి. ఇవాళ అది లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఆ సబ్సిడీ అదే పాలసీ అదే ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వమే కట్టేది. అది కానీ ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ రైతులు కట్టుకోమన్న దాన్ని మీరు దాన్ని జనాల్లో రైతుల్ని కట్టుకోండి, మీరు తొందరగా ఇన్సూరెన్స్ కట్టుకుంటేనే మీకు తుఫాను ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుద్దని ఏమన్నా మీరు చెప్పారా? అలాంటి చెప్పబోవటం వల్లేగా లేదు.
వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రైతులు నష్టపోయేవారు ఇలా అని ఒక ఆర్బీకేలో బయట అవుట్ సైడ్ లో డిస్ప్లే చేసేవాళ్ళు. అలాంటి విధానం కూడా ఈ రోజు లేకోకుండా పోయింది. దయవుంచి, ఎందుకంటే మా శాసనసభ్యుల వారికి మొత్తం అందరిని మన నియోజకవర్గంలో మన అందరం రైతులమే, చిన్న చితక రైతులను కౌలుకు చేసుకునే పొలాలం కాబట్టి దయవుంచి అందరినీ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.